ప్రజాపాలన దరఖాస్తులకు మోక్షం లభిస్తుందని గంపెడు ఆస్తో ఎదురు చూసిన దరఖాస్తుదారులకు నిరాశే మిగిలింది. 26వ తేదీ నుండి అమలు చేయబోతున్న 4 సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాల తయారీకి ఉద్దేశించిన గ్రామసభలు తొలి రోజు నుండి చివరి రోజు వరకు రసాభాసగా మారాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలు అసంతృప్తుల ఆగ్రహం, అధికారుల నిలదీతలతో గందరగోళంగా సాగాయి. ఈ నిరసనలకు గతంలో అధికారులు చేసిన తప్పిదాలే కారణం అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ చేయడంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈరోజు గ్రామసభల్లో నిరసన జ్వాలలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలియవస్తోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన గ్రామ సభలు రసాభాసగా మారాయి. ఆయా సభల్లో పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలు ప్రకటించారు. దీంతో కొంతమంది అర్హత ఉన్నా తమను జాబితాలో చేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హుల జాబితాలో ఉండాల్సిన తమ పేర్లు లేవంటూ పలువురు అధికారులను ప్రశ్నించారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన లబ్ధిదారుల విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఖమ్మం నగరంలోని 3వ డివిజన్ బల్లేపల్లి సభలో ప్రత్యేక అధికారితో కొంతమంది దూషణగా మాట్లాడారు. కూసుమంచి మండలం గట్టు సింగారంలో పలువురు అధికారులను నిలదీశారు. ఆగ్రహంతో గోడకు అంటించిన అర్హుల జాబితాను చించివేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్టు విని అధికారులు అనర్హులను ఎంపిక చేశారని ఆరోపిస్తున్నారు. సెంటు భూమి, నివాసాలు లేనివారు తమకు అన్యాయం జరిగిందని సుమారు 2 గంటల పాటు సభను అడ్డుకున్నారు. పోలీసులు కలుగజేసుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. మరోవైపు సత్తుపల్లి మండలం తుంబూరు, సిద్దారం, కిస్టారం, వేంసూరు మండలం కుంచవర్తి, భీమవరం గ్రామాల్లో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. చింతకాని మండల పరిధిలోని వందనం, నేరడ, చింతకాని, నాగులవంచ, బొప్పారం, అనంతసాగర్, చిన్నమండవ గ్రామాల్లో గ్రామ సభల్లో రసాభాసగా సాగాయి. ఇలా అన్ని నియోజకవర్గాల్లో అధికారులను నిలదీత కార్యక్రమం భారీగానే జరిగింది. వైరా మండలంలోని గ్రామాల్లో మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో జరిగిన గ్రామ సభల్లో ప్రభుత్వ పథకాలకు అర్హత ఉన్న తమని ఎంపిక చేయలేదని కొంతమంది అధికారులను నిలదీశారు. ఎర్రపాలెం మండలం జమలాపురం గ్రామంలో అమెరికాలో నివాసం ఉంటున్న వ్యక్తులకు రేషన్ కార్డులు మంజూరు చేసి గ్రామంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయలేదని ఓ వ్యక్తి ఆగ్రహించడంతో తహసీల్దార్ జోక్యంతో గొడవ సద్దుమణిగింది. పమ్మి గ్రామంలో అర్హులైన తమకు అన్యాయం చేశారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో గ్రామ సభలు రసాభాసగానే సాగాయి. దాంతో అధికారులు అర్హుల జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సర్ది చెప్పడంతో ఆందోళనలు సద్దుమణిగాయి. కొన్ని చోట్ల వేసిన టెంట్లు పీకేసి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోపక్క ప్రతిపక్ష పార్టీల నేతలు అధికారులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. చాలా గ్రామ సభల్లో అధికార పార్టీ నేతలు చెప్పిన విధంగానే లబ్ధిదారులు జాబితా ఉందని ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. మీరు చెప్పేది ఏదైనా కావచ్చు. మీకు ప్రతి స్కీమ్ మీద అభ్యంతరాలు ఉన్నాయి. దయచేసి ఒక నిమిషం ఆగండి. మీకు ప్రతి స్కీమ్ మీద అభ్యంతరాలు ఉన్నాయి. మీకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. నేను లబ్ధిదారుల విషయంలో మాట్లాడట్లేదు. మీకు ఆ స్కీమ్ కు సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో చెప్పండి. మేము కలెక్టర్ గారి దృష్టికి అవి తీసుకెళ్తాము.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 589 పంచాయతీలు 125 మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించాలని నిర్ణయించగా అన్ని గ్రామాల్లో మున్సిపాలిటీల్లో జరిగిన గ్రామ సభలు రసాభాసగా ముగిశాయి. అయితే చాలా చోట్ల ప్రజాపాలన దరఖాస్తులు గల్లంతు కావడం వంటి కారణాలతో అనేక మంది మళ్లీ దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 51,712 మంది దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డుల కోసం 50,914 మంది, రైతు భరోసా 5,532 మంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 36,944 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 1,45,102 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే కొత్తగూడెం జిల్లాలో 1,494 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులన్నింటినీ 2 రోజుల్లో క్షేత్రస్థాయిలో విచారణ చేసి వాటిల్లో ఆయా పథకాలకు నిజమైన అర్హుల ఎవరో తేల్చి కలెక్టర్లకు నివేదించి అనంతరం కొత్త అర్హుల జాబితాలో పథకాలు ప్రజలకు అందించనున్నారు. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. లబ్ధిదారులు ఎవరో తెలియాలంటే